నమస్కారం సత్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై అరాచకాలు పెరుగుతున్నాయి. నేరేళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ నేతల డిమాండ్. మిండోరా మండలం గోదావరి నది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు తీర ప్రాంతాల్లో నెమళ్ల నాట్య విన్యాసాలు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించిన అమలు కాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరాశ చెందుతున్న అర్హులైన ప్రజలు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించి హమాలీలను ఆదుకోండి. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న హమాలీ కార్మికులు. ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు అంటువ్యాధులు సోకి మృత్యువాత పడుతున్న వైనం. రుబెల్లా వ్యాక్సిన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది, పాల్గొన్న అధికారులు. జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి గోదాసు వెంకటేష్ అనుమానాస్పద మృతి. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై అరాచకాలు పెరిగి వారికి రక్షణ లేకుండా పోయిందని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మారా చంద్రమోహన్, ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కంచెట్టి గంగాధర్లు రోడ్లు భవనాల శాఖ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నేరెళ్లలో దళితులపై పోలీసులు అక్రమ కేసులు బనాయించి వారిపై తీవ్రవాదులపై ప్రయోగించే థర్డ్ డిగ్రీని ప్రయోగించి వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని వారు చెప్పారు. ఈ ఘటనకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని సీఎం కేసీఆర్ మాట తప్పి మోసం చేశారని అన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గంగా మోహన్ చక్రు, జీవన్, మహమూద్ ఆలీ, నర్మె నవీన్ తదితరులు పాల్గొన్నారు. దళితులను ఉక్కుపాదంతో అణచివేస్తూ, గ్రామాలలో దళితులపై దాడులు చేస్తూ, తమ మాట వినని దళితులపైన విచక్షణ రహితంగా దాడులు చేస్తూ, అది కూడా విననప్పటికీ, అప్పుడు కూడా విననప్పటికీ వాళ్ళను చంపడానికి కూడా వెనుకాడని పరిస్థితులు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తూ ఉన్నారు. అనేక సంఘటనలు టీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినాక ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో, ఆర్మూర్ నియోజకవర్గంలో తనకు ఎదురు తిరిగిన తలారి సత్యం, చేపూర్ రవిలను అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ చౌరస్తాలో యాక్సిడెంట్ చేసిన దుర్ఘటన. తదనంతరం కరీంనగర్ జిల్లా, పాత కరీంనగర్ జిల్లా మంతనీలో ఒక దళిత యువకుడు తమ కులానికి చెందిన అమ్మాయిని ప్రేమించిందన్న నెపంతో దళిత యువకుడిని చిత్రహింసలు పెట్టి అటు దారుణంగా చంపిన సంఘటన. దాన్ని ప్రజలు మరవకముందే సిరిసిల్ల జిల్లా సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తనయుడు కాన్స్టిట్యున్సీ సిరిసిల్లలో నేరెల్లి అనే గ్రామంలో ఆ రహదారిలో ఒక లారీ ఒక గిరిజన రైతును యాక్సిడెంట్ చేసి మరణించిందన్న ఆవేశంలో గ్రామస్తులు లారీలను దానం చేస్తే, ఇసుక లారీలను పదే పదే అదే రహదారి మీద దుర్ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అంతకుముందు దాదాపు 5 యువకులు ఆ యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అక్కడ స్పీడ్ బ్రేకర్లు వేయించాలని పదే పదే గ్రామస్తులు విన్నపాలు పెట్టుకున్న పెడిచెమలు పెట్టి మద్యం మత్తులో లారీలను విచ్చలవిడిగా నడిపిస్తూ మరి భూమయ్య అనే ఒక గిరిజన రైతు మరణానికి కారణమైందని అక్కడున్న యువకులు మరి ఆవేశంలో లారీలను దానం చేస్తే దానికి సంబంధించిన సెక్షన్ల పైన కేసులు పెట్టకుండా అక్కడున్న యువకులను 8 మంది యువకులను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మరి కరడు కట్టిన నేరస్తులకు కూడా ఇవ్వని విధంగా థర్డ్ డిగ్రీ అమలు చేయడం అంటే ఈరోజు
తెలంగాణ రాష్ట్రంలో దళిత యువకులపై జరుగుతున్న దాడులు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కనుసన్నల్లోనే జరుగుతున్నాయని తెలుసుకోవడానికి ఇది ఒక నిదర్శనం. టీబీ హాస్పిటల్లో పెడతాను, అక్కడ సెక్రటరీ నిర్మిస్తామని చెప్పి, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత జిమ్ఖానా గ్రౌండ్లో నిర్మిస్తా అని చెప్పి, అదేవిధంగా తెలంగాణకు పురిటిగడ్డ అయిన ఉస్మానియా యూనివర్సిటీని కూడా లేపేసి డబుల్ బెడ్రూమ్ కడతా అని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటా పోతే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజలు అంటే ఆశ్చర్యానికి గురి అయ్యే విధంగా హైదరాబాద్లో స్కైవేలు, ట్యాంక్ బండ్లో పెద్ద టవర్లు, యాదగిరిగుట్టను వాటికన్ సిటీ, వరంగల్ను లండన్, ఇట్లా చెప్పుకుంటా పోతే సింగపూర్, కరీంనగర్ సింగపూర్ చేస్తా అని చెప్పి ఇలా ఏ ఒక్కటి కూడా చేయకుండా ప్రజలందరినీ మోసం చేస్తూ, ఇప్పుడు ఇంతకు సోదరుడు చంద్రబాబు గారు చెప్పినట్టు ఎవరికైతే అధికారం ఇస్తామని చెప్పి అధికారం ఇవ్వకుండా మరి వాళ్ళ ప్రాణాలను బలిగొంటా ఉన్నారు ఈ టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ వాళ్ళ కుటుంబం వాళ్ళు. మేము చెప్పేది ఏంటంటే చరిత్రలో కేసీఆర్ అనేటోడు చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు. రాబోయే రోజుల్లో ఎవరైనా పరిపాలన సరిగ్గా చేయకపోతే పిచ్చి తుక్లకు అనేది మానిపోయి ఈ దేశంలో కేసీఆర్ తుక్లకు పిచ్చి కేసీఆర్ లాగా పరిపాలిస్తున్నారని చెప్పే మాట సరి ప్రతి ఒక్కరు కూడా అదేవిధంగా మాట్లాడతారు. చరిత్రహీనుడిగా మిగిలిపోతాడు కేసీఆర్ అని చెప్పి. శ్రీరామ్ సాగర్, గోదావరి తీర ప్రాంతాల్లో పచ్చిక బయళ్లలో నెమలు నాట్య విన్యాసాలు ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. మెండోరా మండలంలోని తెలంగాణ వరప్రదాయిని గోదావరి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నది తీర ప్రాంతం సోన్పేట్ గ్రామ శివారు ప్రాంతంలో ప్రతినిత్యం జూన్ మాసం ప్రారంభం నుండి పచ్చిక బయళ్లలో నెమళ్లు దర్శనమిస్తూ తమ నాట్య విన్యాసాలచే ప్రకృతి అందాలు, పచ్చిక బయళ్ల హరిత వనాల ప్రాంతంలో నాట్యం చేయుచు తమ అందమైన నెమలి పించాలను వికసించుచు ప్రజల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాయి. నిజామాబాద్ జిల్లా మెండోరా మండలంలో మరి గోదావరి వరప్రదాయన అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ చాలా మరి జూన్ మాసంలో పడినటువంటి తొలకరి వర్షాలకు భూమి తల్లి పొడమరించి ఉన్నటువంటి పచ్చ గడ్డిలో ఈ పచ్చదనానికి మరి నాట్యానికి ప్రతీక అయినటువంటి నెమళ్ళు అందమైనటువంటి విన్యాసాలను ఇక్కడ చూస్తున్నటువంటి వైనాన్ని చూడొచ్చు. అంతేకాకుండా గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి మరి నివాస వాస్తవ్యులు ఇక్కడ మనతో పాటుగా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా పేరు తుపారం హనుమన్లు, మాది సోన్పేట గ్రామం. అట్లాగే మేము ఇక్కడనే చేపల వృత్తి కొనసాగిస్తాం. డ్యామ్ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నది ఒడ్డున. ఈ వర్షాకాలం ప్రతి సంవత్సరం ఇక్కడ నెమలీలు చాలా వచ్చి ఆ నాట్యాన్ని చేస్తుంటే చూడడానికి వచ్చే పబ్లిక్ కూడా దాన్ని చూడడానికి ఎంతో ఆసక్తి చూపించుకుంటూ దాని అందాన్ని చూసి ఎంతోమంది సంతోషంగా కూర్చుండి ఆనందింపజేసుకొని. గోపారం రమేష్, నేను సోన్పేట్ గ్రామ నివాసిని. నేను నిత్యం చేపల వేటకు శ్రీరామ్ సాగర్లోకి వెళ్తూ ఉంటాను. అయితే ఈ యొక్క వర్షాకాలం వచ్చిన ప్రతి సంవత్సరమును తొలకరి వర్షాలకు నెమలులు వచ్చి ఇక్కడ చాలా నాట్యం చేస్తూ ఉంటాయి. ఆ యొక్క చూసినప్పుడల్లా మేము ఇక్కడ వచ్చిన పర్యాటకులు కానీ, నెహ్రూ పార్కులకు వచ్చిన పర్యాటకులు కానీ అందరూ ఈ యొక్క దృశ్యాన్ని చూసి చాలా ఆనందంగా, ఆహ్లాదకరంగా అవుతూ ఉంటారు. ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించినప్పుడు అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని ఆదేశించారు. రెవెన్యూ అధికారులు సర్వే నెంబర్ 487లో 3 ఎకరాలు, 493లో 15 ఎకరాలు ప్రభుత్వ భూమిని గుర్తించారు. ఇంటింటికి తిరిగి 180 మంది అర్హులను గుర్తించారు. స్థలం 165 మందికి మాత్రమే సరిపోతుంది. అయితే లక్కీ డిప్ ద్వారా 165 మందికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి
ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయంపై తహసీల్దార్ రాజేందర్ను వివరణ కోరగా కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవటంతో ఆలస్యం అవుతుందని తొందరలోనే జాబితాను సిద్ధం చేసి అర్హులైన వారికి ఎంపిక చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏర్పాటు చేసి ఇస్తామన్నారు. సంబంధించి అంకాపూర్ గ్రామానికి మొత్తం 165 టోటల్ శాంక్షన్ కావడం జరిగింది. వీటికి గాను అర్హత అప్లికెంట్స్ దరఖాస్తుదారుల అర్హతకు సంబంధించి ఇంతకుముందు డోర్ టు డోర్ సర్వే 2015లోనే కంప్లీట్ చేయడం జరిగింది. 280 అర్హత ఉన్న కుటుంబాలను గుర్తించడం, అట్లాగే గృహాల నిర్మాణ సైట్కు సంబంధించి జగన్ 487 సర్వే నెంబర్ల 3 ఎకరాలు, అలాగే 493 సర్వే నెంబర్లో 15 ఎకరాలు ఆల్రెడీ మేము R&B అధికారులకు హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. ఈ ఫర్దర్గా దీని డెవలప్మెంట్ ఎగ్జిక్యూషన్ అంతా R&B చూస్తున్నారు కాబట్టి వాళ్ళని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 1 నుండి రేషన్ డీలర్లు చేపట్టనున్న సమ్మె వల్ల హమాలీలు నష్టపోతున్నందున ప్రభుత్వం వారి సమస్యలు పరిష్కరించి హమాలీలను ఆదుకోవాలని కోరుతూ ఆర్మూర్ మార్కెట్ యార్డులో హమాలీలు చేపట్టిన సమ్మె నేటితో 3వ రోజుకు చేరుకుంది. రేషన్ డీలర్లు సమ్మె చేస్తే తాము పనిలేక ఆర్థికంగా నష్టపోయి తమ కుటుంబాలు రోడ్డున పడతాయని హమాలీలు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న హమాలీలకు రేషన్ డీలర్లు మద్దతు తెలిపారు. జిల్లాలోని రుద్రూర్లో దత్తు అనే రేషన్ డీలర్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నందుకు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో హమాలీలు, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. హమాలీ యూనియన్ అందరికీ మా యొక్క ధన్యవాదాలు. ఈరోజు 3వ రోజు ఇట్టి సమ్మెకు అందరి మద్దతు జరుగుతుంది. బత్తుల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నిన్న వంట వార్పు, ఈరోజు మా రుద్రుల్లో దత్తు అనే డీలరు చనిపోయినందున అతనికి ఆత్మశాంతి కోసం 1 నిమిషం మౌనం పాటించాలనుకుంటున్నాం. ఎందుకంటే మా సోదరి డీలర్ మొన్న మాతోని నిజామాబాద్లో కలిసిమెలిసి మాట్లాడి ఆ రోజు అన్ని విషయాలు మాట్లాడుకున్నాం. అతను అన్న ఏదైనా ఒక తెలియని బత్తుల రమేష్ బాబు అడిగాడు. అందులో తన ఖచ్చితంగా నేను గౌరవ వేతనం ఇప్పిస్తాను, నువ్వు బాధపడకని చెప్పారు. అందులో భాగంగా ఈరోజు మా కేసీఆర్ గారికి కూడా మరియు మా సివి ఆనంద్ కమిషనర్ గారికి కూడా మేము కోరుతున్నాం, మా బాధలన్నీ అన్ని తీర్లా తొలగించాలని, మాకు गौरव वेतन इप्पिंचाలని కోరుతున్నాం। सब जने बैठ के यहाँ समा कर रहे, सब चावल का ये करने का से ये कर रहे बोल के धरना कर रहे, डीलर हमाली सब जने मिल के किस लिए कर रहे? धरना कर रहे। चावल तनख्वाह के बारे में ये चावल के बारे में बंद होते बोल के डरा रहे, इसलिए धरना कर रहे। రాష్ట్ర ప్రభుత్వం గొల్లా కుర్మా యాదవులకు 75% సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు అంటువ్యాధులు సోకి మృత్యువాత పడుతున్నాయి. పశు వైద్యాధికారులు స్పందించి వైద్యం చేస్తేనే అంటువ్యాధులు రాకుండా ఉంటుందని గొల్లా కుర్మలు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గొల్లా కుర్మా యాదవులకు బలోపేతం కోసం 75% సబ్సిడీపై 20 గొర్రెలు 1 పోతును గొల్లా కుర్మలకు పంపిణీ చేసింది. అనంతపూర్ జిల్లా నుండి గొర్రెలను తీసుకువచ్చి గొల్లా కుర్మా యాదవులకు ఇచ్చింది. నెల 15 రోజుల్లోనే గొర్రెలు మృతి చెందుతున్నాయని గొల్లా కుర్మలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకి వెళ్ళి మాకు 18 మందికి వచ్చింది సార్. 18 మందికి 20 గొర్రెలు 1 పట్టింది. మొత్తం మేము 36 మందిలో 18 మంది వచ్చినాం. మీకు తెచ్చుకోమని సార్ చెప్పింది, తెచ్చుకోమని. మాకు ఇట్లా జాగాలు అయితే మేము తెచ్చుకోలేము. తర్వాత ఇప్పుడు ఈ వారంలో పోయి తెచ్చుకోవడం అట్లా.
ఆర్మూర్ మండలం పెర్కిట్ హైస్కూల్లో రుబెల్లా వ్యాక్సిన్ పై విద్యార్థులకు వైద్యులు సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. డాక్టర్ వినూత్న మాట్లాడుతూ 9 నెలల నుండి 15 సంవత్సరాల లోపు పిల్లలకు తప్పకుండా మిజిల్స్ రుబెల్లా వ్యాక్సిన్ ను వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమం ఆగస్టు 17 నుండి సెప్టెంబర్ 17 వరకు జరుగుతుంది. 15 సంవత్సరాల లోపు పిల్లలు తప్పకుండా రుబెల్లా వ్యాక్సిన్ ను వేయించుకోవాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఈ అవగాహన కార్యక్రమంలో ఎంఈఓ రాజగంగారాం, ప్రధానోపాధ్యాయుడు ఓబన్న, హెచ్ఈఓ నాగరాజు, పిహెచ్ఎన్ స్వరూప, సూపర్వైజర్లు శంకర్, విక్టోరియా, పద్మ తదితరులు ఉన్నారు. జక్రన్పల్లి మండలం అర్గుల్ గ్రామంలోని బాలురా వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి గోదాసు వెంకటేష్ ఊర చెరువులో అనుమానాస్పదంగా మృతి చెందాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన డిచ్పల్లి సిఐ తిరుపతి సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు విద్యార్థి మృతిపై అనుమానాస్పద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. క్లూస్ టీం రప్పించి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాలురా వసతి గృహం ప్రక్కనే గల అర్గుల్ సొసైటీ వద్ద గల సీసీ కెమెరాల ద్వారా పరిశీలించారు. సంఘటన స్థలానికి తహసీల్దార్ గంగారాం, ఎంపీపీ అప్పాల పెదరాజన్న, చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి, ఎంపీటీసీ మాస లక్ష్మీ నర్సు, బాలనగర్ కు చెందిన ప్రజలు, బోదాసు రాజు, అర్గుల్ గ్రామస్తులు చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించి కేసును పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నారు. వార్డెన్ సాయిలు, తండ్రి ఎల్లయ్య, తల్లి పోసాని విద్యార్థులకు హాస్టల్ సిబ్బందిని విచారించారు. నరేంద్ర మాట్లాడిండు, పంపిస్తాడు. అదే చేశాడు. స్కూల్లో నేను పోయి లెటర్ పెట్టిండు, లెటర్ పెట్టిన లెటర్ తిప్పడానికి వాడే సార్ మనకు చూపించలేదు. లెటర్ పెట్టి సైన్ చేసి పోయిండాలి మంగళవారం అని చెప్తుంది. 3 రోజులు మరి మంగళవారం పోయిందంటే మళ్ళీ మంగళవారం తిరిగి వచ్చేసిండు, స్కూల్ అటెండ్ అయ్యిండు. నిన్న అటెండ్ కానీ ఈరోజు అటెండ్ కాదు, అంతే. సండే తప్ప అలా మా తల్లిదండ్రులు చెప్తున్నారు. సండే వాళ్ళ తల్లిదండ్రులు వేరే ఒక్కర పని పోతే కూడా పక్కింటి వాళ్ళకి ఇచ్చారు డబ్బులు. మా కొడుకు వస్తుంది. ఉదయం 11 గంటల ప్రాంతంలో మనకు వచ్చిన సమాచారం ఏనగా అరుగుల్లో గ్రామ ఊర చెరువులో కుంటలో ఒక గుర్తు తెలియని మృతదేహము ఉన్నది అని చెప్పేసి ఆ సమాచారంపై జక్రాన్పల్లి ఏఎస్ఐ గారు మరియు సిబ్బంది ఇక్కడికి రావడం జరిగింది. తదుపరి ఇక్కడ గ్రామంలో వారు ఎవరైనా ఉంటారన్న అనుమానంతో గ్రామస్తులకు సమాచారం ఇక గ్రామస్తులందరూ వచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఉండేటువంటి బీసీ వెల్ఫేర్ హాస్టల్ వార్డెన్, వాచ్మెన్ కూడా రావడం జరిగింది. అయితే మంగళవారం రోజు సాయంత్రం పూట వాళ్ళ హాస్టల్ నుంచి వెళ్ళి ఇంటికి వెళ్తున్నానని గోదాసు వెంకటేష్, తండ్రి శ్రీనివాసులు బాలనగర్ క్యాంపు చెందినటువంటి వ్యక్తిగా కనిపిస్తున్నాడు. అతను మరి మంగళవారం సాయంత్రం వెళ్ళాడు, తిరిగి రాలేదు అని చెప్పేసి అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. దాంతో సంబంధిత బాలనగర్ క్యాంపు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. బాలనగర్ క్యాంపు వాళ్ళు మృతుని యొక్క తల్లి, తండ్రి వచ్చి మరియు అతని సంబంధికులు కూడా వచ్చి మృతుని గుర్తించడం జరిగింది. మృతుని యొక్క మరణంలో అనుమానం వ్యక్తం చేయడం జరిగింది. అందువల్ల అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేయడం జరిగింది. దర్యాప్తులో భాగంగా ఇక్కడికి క్లూస్ టీం కూడా పిలిపించడం జరుగుతుంది. దర్యాప్తులో ఏ విధంగా వెళ్తే ఆ విధంగా తగు చర్యలు తీసుకోవాలి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలంగాణ రాష్ట్రంలో దళితులపై అరాచకాలు పెరుగుతున్నాయి. నేరేళ్ల ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి. కాంగ్రెస్ నేతల డిమాండ్. మెండోరా మండలం గోదావరి నది ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు తీర ప్రాంతాల్లో నెమళ్ల నాట్య విన్యాసాలు. స్వయంగా ముఖ్యమంత్రి ఆదేశించిన అమలు కాని డబుల్ బెడ్రూమ్ ఇల్లు, నిరాశ చెందుతున్న అర్హులైన ప్రజలు. రేషన్ డీలర్ల సమస్యలు పరిష్కరించి హమాలీలను ఆదుకోండి, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న హమాలీ కార్మికులు. ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేసిన గొర్రెలకు అంటువ్యాధులు సోకి మృత్యువాత పడుతున్న వైనం. రుబెల్లా వ్యాక్సిన్ పై విద్యార్థులకు అవగాహన కల్పించిన వైద్య సిబ్బంది, పాల్గొన్న అధికారులు.
జక్రన్పల్లి మండలంలోని అర్గుల్ ప్రభుత్వ బాలుర వసతి గృహంలో 10వ తరగతి విద్యార్థి గోదాసు వెంకటేష్ అనుమానాస్పద మృతి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.